ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్లి ఆకు తెంపి నూరి సామూహికంగా ఒకరికొకరు పెట్టుకుంటూ ఆటపాటలతో ఆనందంగా సంబరపడిపోతుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసి మురిసిపోతుంటారు. సిద్ధిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్, మాజీ టీడీపీ బోర్డు మెంబర్, సిద్దిపేట సహకారంతో కన్వీనర్ భావనా గుప్తా ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణ సేవా పరిషత్ సభ్యులచే ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. మొదట గణపతి పూజతో ప్రారంభం చేసి తదుపరి గోరింటాకు చెట్టును పూజించి మహిళలంతా సామూహికంగా గోరింటాకు తెంపి అందరు కలిసి నూరి ఒకరినొకరు ఆనందంగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్గా పెట్టుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ద్యుగ్యాల లక్ష్మీకాంతారావు ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానించి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సకల దేవతా స్వరూపం గోమాత అని, అందులో దేశీయ ఆవులు చాలా ప్రాముఖ్యమని, వాటి పాలైనా పేడైనా నెయ్యైనా ఏదైనా అతి పవిత్రమని, గోసేవ ఎన్నో జన్మల సుకృతమని, ప్రతి ఒక్కరూ గోసేవ చేసుకోవాలని వివరించారు. నేడు మహిళలంతా కలిసి సామూహికంగా ఇలా గోరింటాకు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మూరం శెట్టిరాములు సహకారంతో మహిళలందరూ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అమ్మ మీరు అందరు మంచిగా ఉండండి. పోయండి. దిగకపోతే ఫోటో నిండేది నేనే అడిగినా అడిగినావా మరి బాప అన్నప్రసాదం కదా ఇది. బాప అన్నప్రసాదం ఉండద్దా? ఉండాలి, అందరూ ఉండాలి. నువ్వు తిందిరా తీర్చే తెలుస్తుంది. తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, ఆ తోడబుట్టిన వాళ్ళు కలిసి గోమాత సేవా పరిషత్ అయిన చైర్మన్ మురంశెట్టి రాములు బాపు గారికి, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారికి థ్యాంక్ యూ, నమస్కారం. మరియు బాపు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇది బాపు ప్రోత్సాహం వల్లనే జరిపాను, నన్ను ప్రోత్సహించారు, నేను జరిపాను. ఇది ఇలాగే అన్ని ప్రోగ్రాంలు కూడా జరుపుకోవాలని మన గోమాత సేవా పరిషత్ సభ్యులను నేను మనవి చేసుకుంటున్నాను. గోమాత సేవా పరిషత్తు చైర్మన్ గారికి నా నమస్కారములు, హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఈరోజు వారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు టీటీడీ బోర్డు మెంబరుగా, ఈఎక్స్ మెంబర్గా వారికి మా ధన్యవాదములు. మరి వారి సహాయ సహకారాలతో గోమాత సభ్యుల వారి ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ఆషాఢమాస గోరింటాకు వేడుకల్లో మేము చేసుకున్నది ఏంటంటే, ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాము. గణపతి పూజ లేనిది ఏ పూజ జరగదు కాబట్టి గణపతి పూజ, మళ్ళీ ప్రకృతి మాత గౌరీదేవి, లక్ష్మీదేవి స్వరూపం ప్రకృతి దేవతకు మేము పూజ చేసుకున్నాము. పసుపు కుంకతో ఆమెను గౌరవించి అందరము మహిళలము గోరింటాకు తీసుకొచ్చి మేము గోరింటాకు వేడుకలు చేసుకున్నాము. మరియు ఈ ప్రోగ్రాంకి అతిథిగా దేశీయ ఆవుల గురించి వివరించడానికి లక్ష్మీకాంతారావు గారు వచ్చారు. దేశీయ ఆవు ప్రాముఖ్యతను, నెయ్యి, పేడ గురించి మాకు వివరించడం జరిగింది. బాపు సహాయంతో ఈ ప్రోగ్రాం చేసుకున్నాము. ఈ అన్నప్రసాదం బాపే ఇచ్చాడు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. బాపు ప్రోత్సాహంతో బాపు ముందుంటే మేము ఏ కార్యక్రమమైనా, వీళ్ళు శ్రవంతి మేడం గారు ఉన్నారు, అమ్మ వీళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారు, రాని వదిన అందరూ ఉన్నారు. ఇప్పుడు వినోద మేడం ఎంకరేజ్ చేసింది పెట్టుకుందామని. వినోద మేడం అందరికీ ధన్యవాదాలు. అందరం ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పటి నుంచి మేము చేసుకుంటాము, ముందుంటాము. బాపు మాకు ముందుండి సహాయం అందించాలి. అటు పట్టుకోండి షాల్వా, అందరు పట్టుకోరు షాల్వా. అది ఒకరినొకరికి ఇట్లా పట్టుకున్నట్టు.
మీరు ఇటు రండి. కంగ్రాచులేషన్ సార్. మీరు కూడా మాకు ప్రోగ్రామ్ సహకరించాలి అన్నిటికీ. ఓకేనా? మా లేడీస్ ప్రోగ్రామ్ మీరు సహకరించాలి. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఎస్ఆర్ఆర్ దాని ఆధ్వర్యంలో ఆషాఢ గోరింటాకు ఉత్సవంలో ఈ హుస్నాబాద్ సోదరిమణుల ఆహ్వానం మేరకు మేము రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈ సోదరిమణులందరికీ మన అందరూ హిందూ ధర్మ రక్షణలో భాగంగానే వీరందరూ ఈ కార్యక్రమాలను చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకు మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే గోమాతను ఎట్లా రక్షించుకోవాలి, దేశవాళీ గోవు యొక్క ప్రాముఖ్యత ఎట్లా. సో గోమయే వసతి లక్ష్మి అని చెప్తారు. జనరల్గా మనం స్కూల్కి పోయి గోమయే వసతి లక్ష్మి అంటే పెండల లక్ష్మి ఎట్లుంటుందని అంటారు. కానీ మామూలుగా మనం చెప్పగలిగితే గోమయమే లక్ష్మి, ఆ పెండలో లక్ష్మి ఉండదు, మయమే లక్ష్మి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆ గోమయంలో 18 మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఐరన్, జింకు, ఫాస్ఫరస్, బోరాను, మిగతా అన్నీ దాన్ని ఉంటాయి. కాబట్టి మన శరీరానికి ఏదైతే అవసరమో, ఇప్పుడు మనం ఆవు పేడను నేలకు ఇచ్చినప్పుడు ఆ నేల ఏం చేస్తుంది, దానిలో ఉన్న ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ తీసుకొని అవి పంట ద్వారా మళ్ళీ మనకు లభించినట్టు చెప్తాయి. ధాన్యంలో ఇప్పుడు మనం ఈ డెఫిషియన్సీ, మనం దవాఖానకు పోతే ఈ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీ అని ఎందుకు చెప్తారంటే, మనం ఈ గోవు పేడను, దేశవాళీ గోవు పేడను మనం వేయక కెమికల్ ఫెర్టిలైజర్ వేసినప్పుడు ఈ మనం తీసుకునే ధాన్యంలో ఆ మైక్రోన్యూట్రియంట్స్ ఉండక మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి దేశవాళీ ఆవు పేడను కనుక మనం వాడి వ్యవసాయం కనుక చేసుకున్నప్పుడు ఆ పంటను మనం సేవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే దాన్ని ధనంగా భావించారు. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం ఇంద్రో, బృహస్పతి అంటారు. అంటే ఏ ధనం అంటే మన శ్రీ సూక్తంలో చెప్పిందో, ఏదైతే మనకు కంపల్సరీ అవసరం అని చెప్పారో అవసరమైన ధనం ఏది అంటే ఈ గోధనం. ఈ గోధనం ద్వారా ఇప్పుడు మనకు పెండ ద్వారా వ్యవసాయం ఉత్పత్తులు జరుగుతాయి. మనకు పాలు ద్వారా మనకు పాలు ప్లస్ నెయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ దేశవాళీ ఆవు నెయ్యి ఒరిజినల్ 3,000-3,500 ఉంటుందమ్మా. ఈ దేశవాళీ ఆవు నెయ్యి కనుక తీసుకుంటే సత్వగుణం పెంపొందిస్తారు, మనిషిలో సత్వగుణం పెరుగుతుంది, తర్వాత ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అతనిలో అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది, తర్వాత బుద్ధి ప్రచోదనం అవుతుంది. అర్థమైందా? కాబట్టి అన్ని రకాల మనకు వ్యవసాయానికి కానీ మన ఆరోగ్యానికి కానీ ఇతర విషయాలకు మనకు ఆవులు కంపల్సరీ. మన భారతదేశంలో 100-120 పైన ఆ గోజాతులు ఉండేది. ఇప్పుడు ఆ గోజాతులు అంతా పోయి 25 రకాల గోజాతులు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చూసేది తెల్లయి ఒంగోలు జాతి మనం చూస్తాం. మళ్ళీ గిరి, సాయివారి ఇవన్నీ చూసినప్పుడు మనం బయట నుండి చూస్తే దానికి కొమ్ములు, తర్వాత చెవులు ఇవన్నీ వేరు కనపడతాయి. కానీ మనం చూసేది ఏంటి అంటే, ఎక్కడ పూజ చేసినా గో దేశవాళీ ఆవు అంటే మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు గుళ్ళల్లో గోపూజకు చేస్తారు, కానీ వాళ్ళు ఏం తీసుకొస్తారు, ఊళ్ళో ఏది దొరుకుతుంది అది తీసుకొస్తారు. మళ్ళీ జెర్సీ ఆవునే తెస్తారు. ఈ జెర్సీ ఆవుకు పైన మూపురం ఉండదు, ఇట్లా ఫ్లాట్ గా గాడిద లెక్క ఉంటుంది, కింద గంగడోలు ఉంటుంది. తర్వాత దాన్ని చూస్తే కూడా మనం వికారంగా ఉంటుంది, దాని పెండ వాసన వస్తుంది. ఓకే కదా, దాని అంతా అది ఉంటుంది. దీని పెండ ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, ఈ మాతృమూర్తులందరూ మన ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటారు, అంతే కదా. అది 84 లక్షల జీవరాశులు అని చెప్తారు మన శాస్త్రం ప్రకారంగా. 84 లక్షల జీవరాశులు వదిలిపెట్టేది మలమూత్రమే. ఒక్క కామధేను, ఒక్క ఆవు తప్పితే మిగతా వదిలేదంటే మలమూత్రాలే. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, మన తాత ముత్తాతలు అందరూ దేశవాళీ ఆవులే ఉండే, మనం వాటితోనే పెండను ముగ్గు అలుకున్నాం. ఇప్పుడు గుళ్ళె కానీ మనకి ఇండ్ల కానీ ఏది చేసుకోవాలి, పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఏం చేస్తాం, గోమయంతో చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏ గోమయంతో చేస్తున్నాం, దేశవాళీ కాక సంకర గోవుది కానీ బర్రెది కానీ అది చేస్తున్నాం. అంటే మనం ఇంటి ముందు మనకు తెలియక వితౌట్ అవేర్నెస్ మనం ఏం చేస్తున్నాం, ఒక షిట్, ఒక టాయిలెట్ వాడతాను, అది మనకు మంచిగా చేయకుండా ఒక చెడు తీసుకొచ్చి మన ఇంటి ముందు అలుకుంటాను. ఎందుకు? ఇది గోమయమే అనే ఒక భ్రాంతి కల్పిస్తారు. కాబట్టి ఇది గోమయం కాదు. గోమయం అంటే ఓన్లీ దేశవాళీ ఆవుదే గోమయం. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు మేము కూడా అక్షయ గోదాన ట్రస్ట్ అనేది, ఇప్పుడు ఈ దేశవాళీ ఆవులలో అధిక పాలు ఇచ్చేటి గిరి, సాయివాల్ జాతులు ఉన్నాయి. అయితే ఒక రైతు దాదుకోవాలంటే అది మినిమం 60-70-80 వేలు అవుతాయి ఖరీదు. వీళ్ళు రైతులు ఏం చేస్తారు, 80,000-90,000 పెట్టి మనం కొనలేక ఉంటారా, వాళ్ళు సంరక్షించుకుంటలేరు. కాబట్టి ఇప్పుడు ఈ అక్షయ గోదాన చారిటబుల్ ట్రస్ట్, అక్షయ అంటే మీకు తెలుసు కదా, అక్షయ తృతీయ లెక్క కంటిన్యూస్, అంటే ఈ గోదానం అనేది కంటిన్యూ జరగాలి. అయితే ఇప్పుడు ఈ గోశాలలో గోవును ఉంచకుండా రైతులకు గోవులను ఇచ్చి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తాం, మనం ఒక రైతులకు ఈ ట్రస్ట్ ద్వారా
ఆ సేకరించిన వాటితోని ఇప్పుడు మేము ఇనిషియల్గా మా సొంత 13 ఆవులను ఆ ట్రస్ట్కి ఇచ్చినాం. దాని ద్వారా మేమేం చేసినాం, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఇచ్చినాం. ఇస్తే వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చుడు, ఆ గోవును అమ్ముకోవచ్చు సాధాలి, దానికి పుట్టిన బిడ్డను ఆడబిడ్డను మళ్ళీ తిరిగి ఆ ట్రస్ట్ కానీ ఆ గ్రామ కమిటీకి ఇవ్వాలి. దాన్ని మళ్ళీ అది చేసుకొని మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ఇంకోరికి ఇస్తాం. ప్రతి సంవత్సరం ఒక రోజు గోపాష్టమి రోజు ఏదన్నా డిసైడ్ చేసుకొని ఆ రోజు డ్రా చేసుకొని ఆ డ్రా తీసి ఏం చేస్తాం, ఆ రోజు అందుబాటులో ఉన్న ఇంకా కొన్ని వాటిని తీసుకొని ప్లస్ మనం విరాళాలు సేకరించి కొని ఉంటారో ఆ గ్రామానికి ఇస్తాం. ఇట్లా ఇప్పుడు ఏమైతే ఒక గ్రామంలో 25, 30 తీసుకుపోయినాం అనుకో, ఆటోమేటిక్గా 2-3 ఏళ్లలో ఆ గ్రామం 60-70 అవుతాయి. అట్లా మనం మోడల్ విలేజ్గా ఒక 4-5 విలేజ్లు 6-7 విలేజ్లు చూస్తే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కంపల్సరీ మనకు ఆరోగ్యాలన్నీ క్షీణిస్తాయి. ఒకటేసారి మనకు పాలు కావాలి, ఒకటేసారి పెరుగు కావాలి అంటే నువ్వు లక్షలు పెట్టినా దొరకదు. తర్వాత ఒకటేసారి నువ్వు లక్షలు ఆవులు కావాలంటే మల్టిప్లై చేయలేవు. కాబట్టి ఈ రోజు మనం వేసే అడుగు ఒక 20-30 సంవత్సరాల తర్వాత అంటేనో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనిలో అందరి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది ఏంటంటే ఇందులో అందరూ పార్టిసిపేషన్ ఉండేటందుకు అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు గోదానం చేద్దాం అనుకుంటారు కానీ మొత్తం గోదానానికి డబ్బులు ఉండేవి, 10 ఇవ్వాలనుకుంటారు. ఇట్లా మీరందరూ ఇప్పుడు మీది ఒక అదనుకోరు, మీది ఒక సంఘం, ఓకేనా. మీరు ఒక సంవత్సరంలో 10,000, 20,000 మీరు పొదుపు చేసుకున్నారనుకో, మీరు ఫస్టే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చేసుకున్న తర్వాత ఈ వార్షిక మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మీటింగ్ రోజు మిమ్మల్ని పిలిచినప్పుడు మీ తరపున ఇస్తాం. మీ తరపు నుంచి మీరు ఆవును ఇది ఆవుకి ఇంత ఉన్నదని చెప్తే మీరు డబ్బులు ఇచ్చుడే. మీరు ఇచ్చిన డబ్బులు మేము తీసుకోము, అర్థమైందమ్మా. ఇప్పుడు మీది ఒక గ్రూప్ ఉంది, మీ గ్రూప్ ద్వారా మీరు రోజు 10 రూపాయలు 5 రూపాయలు ఏదైనా ఖర్చులు ఈ ఫంక్షన్లు పెళ్లి రోజులు ఇవి మీరు డబ్బులు వేసుకున్నారు అనుకోరు, మీరు అందరు కలిసి గ్రూప్గా మీరు ఒక 10,000 తయారు చేసుకున్నారు, 20,000 తయారు చేసుకున్నారు. మీ గ్రూప్ తర్వాత మాకు ఇంత అయింది. ఇట్లా 4 గ్రూపులు వచ్చినాయి అనుకోరు, ఒక ఆవును మీ ద్వారానే ఆ గ్రామానికి ఇస్తాము గట్లా. ఇప్పుడు మామూలుగా ఏమైతుంది, మీలో మంచి చేయాలనే సంకల్పం ఉన్నా ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఇది ఆ రైతు ఉంచుకుంటాడా అమ్ముకుంటాడా, ఇదంతా మీకు ప్రాబ్లం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఏదైతే బెనిఫిషియరీ గ్రామం చూసుకుంటామో వాళ్ళందరినీ అంగీకార పత్రమును హామీ ప్రమాణం చేయించుకొని ఇస్తాం. దాని మీద సృష్టిందుకు కూడా ఒక మనిషిని పెడతాం. కాబట్టి ఇప్పుడు చిన్న సంఘాలు, చిన్న మన ఆధ్యాత్మిక వాళ్ళు ఉంటారా, మీరు డబ్బు తీసుకొని మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డబ్బును